నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. సార్ నంబర్స్ గురించి చెప్తున్నారు. ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది వివరంగా తెలియజేస్తున్నారు. నంబర్ 3 చాలా చాలా అంటే గురువు నంబర్ కాబట్టి డెఫినెట్ గా చాలా మంది చాలా ఇష్టపడుతూ ఉంటారు నంబర్ 3ని. మరి మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు నంబర్ 3ని? ఇది నా అనాలిసిస్ లోనే కొంత నాకు డిసప్పాయింట్మెంట్ పాయింట్స్ ఉన్నాయి. 3వ నెంబర్లో వ్యక్తుల్ని చూసిన మీదట ఏ నెలలో అయినా 3వ తేదీని కానీ, 12వ తేదీని కానీ, 21వ తేదీని కానీ, 30వ తేదీని కానీ పుట్టిన వాళ్ళు 3వ నెంబర్ జాతకులు. ఈ 3వ నెంబరు అంటే గురువుకు సంబంధించిన ఇది. సో మనం జనరల్గా ఏమంటాం, గురువుకు సంబంధించిన వాళ్ళు అంటే బాగా భక్తి ప్రపత్తులు ఉంటాయి, బాగా మంచి నీతి నిజాయితీలతో ఉంటారు, గురువు భావం కలిగి ఉంటారు అని అనుకుంటాం. కానీ జనరల్గా వీళ్ళకి ఉండదే భక్తి ఉండదు. అంటే రేర్ కేసులకి జాతకంలో బలమైన గ్రహాల వల్ల కానీ, లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల కానీ వీళ్ళు భక్తులుగా మారుతారు. జనరల్గా అయితే డివోషన్ అనేది ఒక ఎమోషన్గా ఉండదు. ఓకే, నేను భక్తితోనే ఉంటాను సార్. నేను కూడా 3కి చెందిన దాన్ని. రేరా కాదమ్మా, నీది డెస్టినీ నెంబర్ పనిచేస్తుంది ఇప్పుడు నీకు ఈ టైంలో 20 years తర్వాత. ఓకే, అమ్మ బాబాయ్. అయితే 40 తర్వాత మళ్ళీ 3కి వచ్చేస్తాం కదా, అప్పుడు భక్తి మారుతుందా? అమ్మ బాబాయ్. 40 to 60 ఆఫ్ కోర్స్ 35 దాటిన తర్వాత ఆడవాళ్ళు మంచి ఫైర్ మీద ఉంటారు. సో అదే నువ్వు పర్సనల్ గా తీసుకోకమ్మా. కానీ 3 ఇస్ అసోసియేట్ అవుతుంది అంటే మా రీసెర్చ్ ఇది. డెఫినెట్లీ సార్, రీసెర్చ్ చెప్పండి సార్. సో భక్తి అనేది కొంచెం తక్కువ వీళ్ళకి. ఓకే, బయటికి కనిపించదు కానీ బాగా తక్కువ. అంత డీప్గా మహా భక్త కన్నప్పులుగా మారేంత భక్తి ఉండదు. చాలా లైట్గా దండం పెట్టి, పొద్దున్నే దండం పెట్టానంటే అగరబత్తి వెలిగిస్తానంట, అంతవరకే. సో అట్లా ఉంటుంది. జనరల్గా కొంచెం కన్నింగ్నెస్ ఉంటుంది, కొంచెం అబద్ధాలు కూడా ఆడుతుంటారు. తర్వాత గురువుల్ని, పెద్దల్ని అసలు నమ్మరు. చాలా మంది ఇలాగే చెప్తుంటారంటే, ఇట్లాగే అంటుంటారు అనే మాట మాట్లాడుతుంటారు జనరల్గా. ఇన్ జనరల్ అంటే ఎక్సెప్షనల్ కేసులో ఎక్కడో గ్రహస్థితి బలంగా ఉంటే తప్ప 90% ఇలాగే ఉంటుంది. బట్ వీళ్ళు చేయకూడని తప్ప ఏంటంటే గురువుల్ని, పెద్దల్ని నిందించకూడదు. వీళ్ళు జనరల్గా పెద్దల మాట విన్నట్టుగా నటిస్తారు, వినరు. గురువుల్ని గౌరవించినట్టుగా కనబడతారు కానీ గౌరవించరు. అందుకని వీళ్ళు లైఫ్లో చేయాల్సిన పని ఏంటంటే, గురువారం నాడు దత్తాత్రేయుని కానీ, బాబాని కానీ కంపల్సరిగా గుడికి వెళ్ళడం, పెద్దల్ని, గురువుల్ని గౌరవించడం. అంటే గురువు అంటే ఒక్క గురువు అని కాదు. దత్తాత్రేయుడు చెప్తాడు, నాకు 32 మంది గురువులు ఉన్నారని. అట్లాగే గురువుకే అంతమంది గురువులు, గురువుకే అంతమంది గురువులు ఉన్నారంటే మనకి మంచి చెప్పే వాళ్ళందరూ మన గురువులే. నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళని నిందిస్తే కనుక ఆ పాపం మీ అకౌంట్లో పడుతుంది. అంటే ఇది ఎవరికైనా పడుతుంది, 3వ నెంబర్ వాళ్ళకి ఇంకొంచెం కొసరుతో సహా పడుతుంది. అంటే ఎవడైనా చేయొచ్చు కానీ నువ్వు చేయకూడదు అని అర్థం అనమాట. 3వ నెంబర్ వాళ్ళకి అది జాగ్రత్తగా ఉండాలి. గురువుల్ని తోలనాడకూడదు, గురువుల్ని మాట గబుక్క నోరు జారి వాళ్ళ ఆబ్జెన్స్లో వాడు ఏంటి ఇంత బొట్లు పెట్టుకొని వేషం వేసుకుంటాడు. వేషం వేసుకునేవాడు వేసుకున్నా వాడి తప్పు వాడుకుంటుంది, కానీ అనడం వల్ల అది నీ అకౌంట్లోకి వస్తుంది. కరెక్ట్, నీకెందుకు అది? చాలా మంది నేను వినేవాడిని చిన్నప్పుడు నుంచి, ఎక్కువగా సత్సాయి బాబాను విమర్శిస్తుండేవాడు. నీకేం తెలుసు ఆయన చేసిన సర్వీస్? ఇప్పుడు ఆయన దేవుడో కాదో, అవతారమో కాదో పక్కన పెడితే, నువ్వు విమర్శించాల్సిన రేంజ్ అయితే కాదు. ఆయనదైతే కాదు.
నీది ఆ రేంజ్ కాదు, అవును. నీతో అనిపించుకునేంత రేంజ్ కాదు. ఉమ్, ఏంటి ఉమ్. నువ్వు ఊరికే నోరు జారటం వల్ల నీకు వాచాదోషము నీకు పాపము అంటుతుంది తప్ప ఆయనకు వచ్చేది ఏమి లేదు, ఆయనకు పోయేది లేదు, వచ్చేది ఏం లేదు. పోయేది లేదు. ఆయనకు వస్తూనే ఉంటుంది. ఉమ్, ఏంటి ఆయనకి సంపద పెరుగుతూనే ఉంటుంది. ఆయన చేసే మంచి పనులు కూడా చేస్తున్నారుగా, బోల్డ్ అంత చేశారు service. కదా, ఎంత సర్వీస్ చేశారు. ఉమ్, సో ఏది ఏమైనా తెలిసినా తెలియకపోయినా, అది మంచి అయినా చెడైనా, నీ నోట్తో నువ్వు పెద్దల్ని, గురువుల్ని, ఇంట్లో తల్లిదండ్రుల్ని, ఇంట్లో పెద్దవాళ్ళు, పెద్దనాన్నలు, తాతయ్యలు, ఎవరిని కూడా అపోవా నీకేం తెలుసు అనే మాట వీళ్ళు అనకుండా ఉంటే వీళ్ళు సక్సెస్ అవుతారు. ఉమ్. ఆ చెప్పొచ్చాలే పోవా బాబు, నువ్వు చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను, నువ్వు ఇలాగే చెప్తున్నావు అని అన్న ఇంట్లో పెద్దవాళ్ళు, ఫాదర్లీ పర్సనాలిటీస్ ఉంటారు. కొంతమంది ఎవరు నాయన ఇట్లా కాదు అట్లా అని చెప్తారా, నువ్వు అట్లా ఎప్పుడు అట్లాగే చెప్తావు అని వింటూ ఉంటాం. ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా అలా అనకుండా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వాళ్ళ జీవితం బాగుంటుంది. గురువారం నాడు భక్తి శ్రద్ధలతో మెలగటం వల్ల, పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవడం వల్ల వీళ్ళకి నిజమైన ఆ గురు భగవానుడిచ్చే అనుగ్రహం, ఆ గురు భగవానుడిచ్చే ఆశీస్సులు, ఆయన అనుగ్రహం లభిస్తాయి. తప్పకుండా. మరి లేదంటే ఇబ్బంది పడతారు. 3కి పడని నంబర్స్ ఏంటి? 6. 6. దైత్య గురువు ఆబ్వియస్లీ 4 ఉంటుంది ఇద్దరికి. రైట్, 6 పడదు. పడదు. 2 కూడా జాతకంలో అయితే మామూలుగా గురువు శుక్రులు ఇద్దరు శుభులే అంటారు కదా, న్యూమరాలజీలో 3కి 6కి పడదు. అట్లా రైట్ రైట్. జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్ గా. Definitely తీసుకోవాలి. పేరులో కూడా రాంగ్ నంబర్స్ ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి పేరేంటి, పేరులో ఉండాల్సిన నంబర్స్ ఏంటి, ఉండకూడని నంబర్స్ ఏంటి, అవన్నీ కూడా డెఫినెట్ ఏం లేదండి, జాతకం ప్రకారం ప్రతి ఒక్క మనిషి జీవితంలో వాళ్ళ కుండలిని అనుసరించి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి, వాళ్ళు లైఫ్లో ఇప్పుడు నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళు చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఉంటాయి. ఉంటాయి కదా. రాసుల ప్రకారము ఉంటాయి. ఏవైతే వీళ్ళు చేయకూడదో పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అవే చేయిస్తుంది. దానివల్ల ఇబ్బందులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే మన తప్పుల్ని మనమే చేసుకుంటాం, మన గొయ్యి మనమే తవ్వుకుంటాం, మన భస్మాసుర హస్తం మన నెత్తి మీద మనమే పెట్టుకుంటాం. ఎవడో వచ్చి చెడిపోయక్కర్లేదు, ఎవడో వచ్చి ప్రత్యేకంగా చెడగొట్టక్కర్లా. సో పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం వల్ల ఆ బుద్ధి, సమయస్ఫూర్తి పనిచేస్తుంది. సపోజ్ నీకు ఎవరన్నా చూసి నువ్వు 3వ నెంబర్లో పుట్టావు, ఎవరో ఒక ఆయన గురువుగా ఏదో చెప్తున్నాడు, ఆయన్ని ఒక మాట అనే ముందు నాకెందుకు అనే స్ఫురణ నీకు వస్తుంది. నీ పేరు బాగుంటే, నీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అది రాదు. ఆ రావాల్సిన పాపం నీ అకౌంట్లోకి అది రప్పించేస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.